సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవల మోండా మార్కెట్లో టైలర్ షాపులు కూలిపోయి నష్టపోయిన 6 బాధిత కుటుంబాలకు వెస్ట్ మారేడుపల్లి నివాసంలో తలసాని అందజేశారు. వీరికి అన్ని విధాలా అండగా ఉంటామని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. దసరా పండుగ కానీ దీపావళి కానీ సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా దర్జీ వాళ్ళు బిజీగా ఉంటుంది. అందరు బట్టలు అక్కడనే ఉంటారు. కానీ కాలక్రమేణా అంతా రెడీమేడ్ వచ్చి వాళ్ళ వృత్తి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పటికీ పాతకాలం మనుషులు వాళ్ళ దగ్గర కుట్టించుకోవడం ఇవన్నీ జరుగుతుంది. అయితే దసరా పండుగ వస్తుందని చెప్పి కొంతమంది బట్టలు కూడా ఇచ్చిపోయారు. అవన్నీ కూడా పోయినాయి. వాళ్ళ ఉన్న సామాన్లు పోయినాయి. వాళ్ళ టైలరింగ్ మిషన్ కానివ్వండి, మిగిలిన మెటీరియల్ అన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. మనందరికీ తెలుసు. బట్ ఆ రోజు నేను చెప్పిన అక్కడికి పోయినప్పుడు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన వాళ్ళందరికీ ఒక 20,000 వేలు ఇస్తామని చెప్పిన. ఇప్పుడు ఇచ్చినాం. రెండోది నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వెరీ నెక్స్ట్ డే ఆర్టీఓ ఎంఆర్ఓ వాళ్ళందరినీ కూడా మరి పంపించి పంచనామా కూడా చేశారు. కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చిన ప్రభుత్వం కూడా ఆదుకోవాలని. రెండోది నేను దర్జీ సంఘాలకు సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వారికి కూడా అభినందనలు. వాళ్ళు కూడా కొంత ఆర్థిక సాయం కానివ్వండి, కొంత కుట్టు మిషన్ సాయం కానివ్వండి, వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఈ టైంలో ఆదుకోవడం అనేది మానవత్వం ఉన్నటువంటి కార్యక్రమం. కాబట్టి వాళ్ళని కూడా ఆ కుటుంబాలను ధైర్యంగా ఉండండి. తప్పకుండా మరి భవిష్యత్ ఏందనేది కూడా మనం నిర్ణయం చేస్తాం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంటేనేమో నేను ఒక నిమిషంలో చెప్పేస్తాను. బట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు నేను మాట ఇచ్చేసి వాళ్ళు చేయకపోతే నేను కొన్ని ఇబ్బందులు వస్తాయి. డెఫినెట్గా వాళ్ళని ఆదుకోవడం మాత్రం జరుగుతుంది. బట్ పాపం ఈరోజు ఏంటంటే ఒక వికారాబాద్ జిల్లా